హాయ్ ఫ్రెండ్స్, నవంబర్ 10, 2025 తెలంగాణ ఒక పెను నిశ్శబ్దంతో నిద్రలేచింది. ఒక గొంతుక మూగబోయింది. ఆ గొంతుక కోట్లాది మంది ఆకాంక్షలకు అక్షర రూపం ఇచ్చింది. ఆ గొంతుక ఒక ఉద్యమానికి ఊపిరిపోసింది. ఆ గొంతుక తెలంగాణ రాష్ట్ర గీతానికి ప్రాణం పోసింది. ప్రజాకవి, తెలంగాణ ఆత్మ గౌరవ పతాక డాక్టర్ అందశ్రీ గారు 64 ఏళ్ల వయసులో గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూశారు. ఆదివారం రాత్రి తన నివాసంలో అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆ అక్షర యోధుడు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఈ వార్త రాజకీయాలకు అతీతంగా తెలంగాణ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఇది తెలంగాణ సాహిత్య లోకానికి తీరని లోటు అని అన్నారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ సాంస్కృతిక స్ఫూర్తిలో ఆయన కీలక పాత్ర పోషించారని, ఉద్యమ సమయంలో అందశ్రీ గారితో తనకున్న సాన్నిహిత్యాన్ని స్మరించుకుంటూ ఆయన మరణం తెలంగాణ సాంస్కృతిక రంగానికి పూడ్చలేని నష్టమని అన్నారు. ఆయన జీవితకాలపు కలైన జయ జయ హే తెలంగాణ అధికార గీతంగా ఫిబ్రవరి 2024లో ఆమోదం పొందడం, మరి జూన్ 2025 నాడు తెలంగాణ ప్రభుత్వం ఆయనకు ₹1 కోటి నగదు పురస్కారంతో పాటు ఘనంగా సత్కరించడం జరిగింది. ఇవన్నీ జరిగిన కొద్ది నెలలకే ఈ విషాదం జరగడం ఆయన తన విజయాన్ని పూర్తిగా ఆస్వాదించకుండానే వెళ్లిపోయారనే బాధను మిగిల్చింది. కానీ ఈ గొంతుక ఇక్కడితో ఆగిపోతుందా? లేదు. ఎందుకంటే అందశ్రీ ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక అద్భుతం. 0 నుండి శిఖరానికి చేరిన ఒక అజరామర స్ఫూర్తి గాథ. అసలు ఎవరి అందశ్రీ? ఆయన అసలు పేరు అందే ఎల్లయ్య. సిద్దిపేట జిల్లా రెబర్తి గ్రామంలో ఆయన జన్మించారు. ఆయన కథ ఒక ప్రశ్నతో మొదలవుతుంది. ఆయన ఒక అనాథ. తన తల్లిదండ్రులు ఎవరో, తన సొంత ఊరు ఏదో కూడా ఆయనకు తెలియదు. దళిత కుటుంబంలో పుట్టి తీవ్రమైన పేదరికంలో పెరిగారు. పొట్టకూటి కోసం పశువుల కాపరిగా, ఆ తర్వాత భవన నిర్మాణ కూలిగా పనిచేశారు. ఇక్కడే ఒక అసలైన అద్భుతం ఉంది. అందశ్రీ ఒక నిరక్షరాస్యుడు. ఆయనకి ఎలాంటి అధికార విద్య లేదు. బడికి వెళ్లి అక్షరం ముక్క నేర్చుకోలేదు. జీవితం ఆయనకు సుఖాన్ని ఇవ్వలేదు. కష్టాలు, అవమానాలు, పేదరికం. ఆయన తన ఇంటర్వ్యూలో తన తీవ్రమైన అనుభవాల గురించి పదే పదే మాట్లాడారు. జీవితం ఆయనకి ఎంతటి వేదనను మిగిల్చిందంటే ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నంత నిరాశను అనుభవించారు. కానీ ఆయనే తరచూ చెప్పిన నా ఊరే నా తరగతి గది. ఆయన గురువులు పుస్తకాలు కాదు, ఆయన చుట్టూ ఉన్న ప్రకృతి, పల్లెజనం, వారి జానపద పాటలు, వారి కష్టాలు. చదువు రాకపోవడమే ఆయనకు వరంగా మారింది. పండితుల సంస్కృత భాష, ఛందస్సుల బంధనాలు ఆయనకు తెలియవు. అందుకే ఆయన కవిత్వం అకాడమిక్ మేధస్సు నుండి కాకుండా మట్టి వాసన నుండి, ప్రజల గుండె చప్పుడు నుంచి స్వచ్ఛంగా, శక్తివంతంగా పుట్టింది. కూలిగా పనిచేస్తున్న ఎల్లయ్య కోట్లాది మంది ఆరాధించే కవి అందశ్రీగా ఎలా మారారు? దాని వెనుక ఒక దైవికమైన సంఘటన ఉంది. ఒకసారి తన కుమారుడు అనారోగ్యం కారణంగా జ్ఞానానికి అధిదేవత అయిన సరస్వతి దేవి కొలువున్న బాసరాకు వెళ్లారు. అక్కడ ఆ తల్లి గుడి ముందు ప్రవహిస్తున్న గోదావరి నదిలో చేతులు ముంచిన ఆయన ఆ క్షణం నుండి ఆయన జీవితం మారిపోయింది. ఆయనే చెప్పినట్లు ఆ నది నాపై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. అది ఒక అద్భుతం. అక్షర జ్ఞానం కోసం వెళ్లిన ఆ నిరక్షరాసుడికి సరస్వతి దేవి గుడిలో అక్షరాల ద్వారా కాదు, గుడి బయట ప్రవహిస్తున్న నది ద్వారా జ్ఞానాన్ని ప్రసాదించింది. ఆ క్షణమే ఆ గోదావరి ఒడ్డునే తన కూలీ పనిని శాశ్వతంగా వదిలేశారు. తన ప్రకృతి కవిని ప్రపంచానికి పరిచయం చేసిన క్షణమది. ఆయన దృష్టిలో నది కేవలం ఒక నీటి ప్రవాహం కాదు, అది ఒక జీవన శక్తి. ప్రకృతి నుండి స్ఫూర్తి పొందిన ఆయన సాధారణ ప్రజల కష్టాలను మరియు ఆకాంక్షలను తన కలంతో పలకరించారు. ఆయనకు విస్తృత కీర్తిని తెచ్చిన పాట మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. ఎర్ర సముద్రం సినిమా కోసం రాసిన ఈ పాట కనుమరుగవుతున్న మానవత్వం గురించి, సమాజాన్ని నిలదీసే ఒక తాత్విక గీతం. ఈ పాట తెలంగాణ పల్లెల్లో ప్రతిధ్వనిస్తుంది. ఆయన కవిత్వం కేవలం ఒక ఆవేదన కాదు, అది ఆయుధం కూడా. 2006లో జోగిని అనే సామాజిక దురాచారంపై పోరాడిన గంగా చిత్రానికి ఆయన పాటలు రాశారు. ఆశ్చర్యకరంగా తెలంగాణ యాసలో రాసిన ఆ పాటలకే, ముఖ్యంగా వెళ్ళిపోతున్నావా అన్న పాటకు ఆయన ప్రతిష్టాత్మక నంది అవార్డును గెలుచుకున్నారు. ఇది కేవలం ఒక అవార్డు కాదు, ఒకప్పుడు తెలుగు సాహిత్యంలో, సినిమాల్లో చిన్నచూపు చూడబడిన తెలంగాణ యాసకు, అందశ్రీ సాహిత్య గౌరవానికి అగ్రస్థానాన్ని కట్టబెట్టింది. ఇక ఆయన అజరామర సృష్టి తెలంగాణ అస్తిత్వ పతాక జయ జయ తెలంగాణ జననీ జయకేతనం. ఈ పాట తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి కేవలం ఒక గీతం కాదు, ఇది ఉద్యమానికి ఊపిరి. ఈ పాట వెనుక 7 సంవత్సరాల తపస్సు ఉంది. ఇది రాత్రికి రాత్రి రాసింది కాదు. అందశ్రీ 1995లోనే ఈ పాట రాయడం ప్రారంభించారు. అంటే రాజకీయ ఉద్యమం ఊపందుకోక ముందే తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వాన్ని, వారసత్వాన్ని, 10 జిల్లాల వైభవాన్ని ఆయన తన అక్షరాలలో బంధించారు.
అందుకే ఇది నిరసన గీతం కాదు, ఇది ఒక సాంస్కృతిక ప్రవచనం. ఉద్యమ సమయాల్లో కోట్లాది గొంతుకల్లో మారుమోగిన ఈ పాట ఫిబ్రవరి 4, 2024న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ద్వారా అధికారిక రాష్ట్ర గీతంగా మారింది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి గారు దీనికి 2.5 నిమిషాల సంక్షిప్త వర్షన్ మరియు 13.5 నిమిషాల పూర్తి వర్షన్ గా అద్భుతమైన సంగీతం అందించారు. కానీ ఆ కీర్తిని కూడా ఆయన తన ఖాతాలో వేసుకోలేదు. ఆయన ఏమన్నారంటే, ఇకపై ఈ పాట నాది కాదు, అది తెలంగాణ ప్రజలది. విత్తనం నుండి మొక్క మొలిచిన తర్వాత విత్తనం ఇక ఉండదు. ఆ కీర్తి అందరిది. ఇంతటి వినయం, ఇంతటి తాత్వికత ఇది కేవలం ఒక ప్రజాకవికి మాత్రమే సాధ్యం. అందశ్రీ గారి మరణం ఒక విషాదం, కానీ ఆయన జీవితం ఒక విజయం, ఒక అద్భుతమైన స్ఫూర్తి గాథ. ఆయన జీవితం మనకు కొన్ని అద్భుతమైన పాఠాలను నేర్పుతుంది. మీ మూలాలు మీ గమ్యాన్ని నిర్ధారించలేవని ఆయన నిరూపించారు. జ్ఞానానికి డిగ్రీలకు సంబంధం లేదని ఆయన నిరూపించారు. అక్షరాలు తెలిసిన పండితులు ఇప్పుడు అక్షరం ముక్కరాని వ్యక్తి రాసిన ఆ పాటలపై పరిశోధనలు చేస్తున్నారు. అందశ్రీ మనకు డిగ్రీలు కాదు, దార్శనికత ముఖ్యమని నిరూపించారు. ఆయన ఒక పాఠం రాయలేదు, ఆయనే ఒక పాఠం అయ్యారు. అందశ్రీ గారు ఈ రోజు భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన సృష్టించిన అక్షరం, ఆయన పలికిన శబ్దం, ఆయన అందించిన స్ఫూర్తి ఈ తెలంగాణ గాలిలో, మట్టిలో, గోదావరి గలగలలో శాశ్వతంగా బతికే ఉంటాయి. ఆయన మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అని ఆవేదన చెందారు, కానీ కవి అన్నవాడు మాత్రం అక్షరమై, గీతమై, ఒక రాష్ట్ర ఆత్మ గౌరవమై ఎప్పటికీ అజరామరంగా నిలిచి ఉంటాడు. జోహార్ అందశ్రీ, మీ అక్షరానికి మరణం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా ఇలాంటి వీడియోస్ను చేయడానికి నాకు ప్రేరణ కలిగేది. ఇలాంటి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై భారత్, జై తెలంగాణ.